హాయ్ అండి అందరికీ. రిస్క్ లేకుండా రవ్వ లడ్డు ఎంతో టేస్టీగా చాలా 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 బాగుంటుంది. అంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్న టిప్స్ అయితే ఉన్నాయి చూడండి. నెయ్యిలో కొన్ని జీడిపప్పు పలుకులు అయితే నేను తీసుకొని వేయించి పక్కకు పెట్టుకున్నాను. అదే నెయ్యిలో ఒక పావు కిలో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అడుగంటకుండా కొంచెం మిడిల్లో మనకి రోస్ట్ అయ్యే వరకు అయితే వేయించుకోండి. దీంట్లో డైరెక్ట్ షుగర్ కాకుండా షుగర్ పౌడర్ అయితే మిక్సర్ జార్లో పౌడర్ మిక్స్ చేసుకొని చక్కగా ఇలా అయితే యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆ రవ్వకి ఆ టేస్ట్ అనేది దగ్గరకు వస్తుంది, తగులుతుంది. కాబట్టి అసలు మళ్ళీ ఇందులో కూడా మనం పాలు మిక్స్ చేస్తాం అండ్ జీడిపప్పు పలుకులు కూడా వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే ఒక లెవెల్ అండి. ఇంకా నేను చెప్పలేను కూడా. పావు కిలో అయితే తీసుకున్నాను నేను, కానీ మనకి 12 వరకు అయితే వచ్చాయి లడ్డూలు. ఈజీగా అప్పటికప్పుడు మీకు కావాలి అంటే పిల్లలకి చక్కగా స్నాక్స్లా కూడా చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో లడ్డులా చుట్టుకొని చక్కగా జీడిపప్పులు అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఎంత బాగుందో అండి టేస్ట్ మాత్రం. మరి ఇదే టేస్ట్ మీ సొంతం కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, డూ సబ్స్క్రైబ్. మరి థ్యాంక్ యూ.